హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏకేఎస్ ఏ టు జెడ్ జాబ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి జాబ్ గురించి వివరించడం అయితే జరుగుతుంది జెన్యూన్గా. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మొత్తం వీడియో చూడండి, మీకు నచ్చితేగిన మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మొదటిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట బిల్ అయితే గట్టి కొట్టండి, ఎందుకంటే మేము పెట్టే వీడియో అనేది నోటిఫికేషన్ అనేది మీ ఫోన్కు రావడం జరుగుతుంది. అలాగే మా ఛానల్కి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మా వీడియో అయితే షేర్ చేయగలరు. ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబ్లో కానీ గూగుల్ కానీ సెర్చ్ చేస్తున్న వర్డ్ ఏంటిదంటే జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి సెర్చ్ చేస్తున్నారు. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్లో అండ్ గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని కొందరు యూట్యూబర్లు డైలీ ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది నిజమా అబద్ధమా, ఇంత పర్సెంటేజ్కి వస్తుందా లేకపోతే ఇంత పర్సెంట్గా వస్తుందా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తన్మేలు ఒకటి పెడుతున్నారు, వీడియో లోపల ఒకటి. అవునా కదా అని చెప్పింది. అయితే నేను ఇప్పుడు మీకోసం చెప్తున్నాను అవన్నీ చూసినాక. ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే 2006, 10 అలాగే 2005, 10, 9, 11 బ్యాచ్లో అయితే వారు జెన్యున్గా ఎగ్జామ్ రాశారు, చదువుకొని మరి ఎగ్జామ్ రాశారు. అయితే వారికి అప్పుడున్న స్టేజ్లో పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 60%, అంటే 60, 50, 70, 80%, 90% రావడం జరిగింది. ఎప్పుడైతే 100కి ఎవరికి రాలేదు, తక్కువ మందికి వచ్చింది. 90% కూడా తక్కువ మందికి, 80% కూడా తక్కువ మందికి. ఎక్కువ శాతం 60%, 70%, 80% ఈ మధ్యలో ఉన్నారు. అయితే చాలామంది ఇప్పుడు కరోనా బ్యాచ్ ఉంది కదా, వారికైతే 9.10, 8.10, 10.10 రావడంతో చాలామందికి జాబ్ రావడం జరిగిందని చెప్పేసి కొందరు కేసు వేశారు కోర్టులో. ఆ కేసు కొన్ని పబ్లిక్ హాలిడేలు చేయబట్టి ఆగిపోయింది, ఇప్పుడు నడుస్తుంది. ఒకవేళ అది క్లియర్ అయితే కూడా 60%, 70%, 80% ఉన్న వాళ్ళకి కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంది. మీరు దిగులు చెందకండి, మీరు భయపడకండి. ఒకవేళ ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఎంత ఎనర్జీతో అప్లై చేశారో నెక్స్ట్ టైం కూడా అంతే ఎనర్జీతో మళ్ళీ అప్లై చేయండి. ట్రై చేస్తే మనకేం నష్టం లేదు, పోతే ఒక 100 రూపాయలు పోతుంది, అంతే తప్ప ఏం లేదు. అలాగే ఇప్పుడు మనకు సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుందంటే మనకు సెప్టెంబర్ 1st వీక్ కావచ్చు, లేదా 2nd వీక్లో రావడానికి అవకాశం ఉంది. నాకు తెలిసి అయితే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 4 రోజుల్లో రావడానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ ఫ్రైడే, సాటర్డే, సండే తర్వాత చెప్తున్నాను నేను, మండే నుంచి ఈ 4-5 రోజులలో రావడానికి కూడా అవకాశం ఉంది సెకండ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి. అందులో కూడా 80 to 80 కటప్తోనే రావడానికి అవకాశం ఉంది. 80%, 19%, 80%, 85%, 90%, 95% ఈ పర్సెంట్లో కూడా రావడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్టులో. అయితే కొందరైతే భయపడుతుర్రు, మాకు వస్తుందా రాదా అని చెప్పేసి యూట్యూబ్లో కామెంట్స్ బాగా చదవండి నేను. వాళ్ళందరూ భయపడుతున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకు భయపడుతున్నారు? ఇది కాకపోతే నెక్స్ట్ ట్రై చేయండి, ఇది కాకపోతే ఇంకో జాబ్కు ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే జెన్యున్గా రాసి పాస్ అయ్యారు కాబట్టి మీకు ఎందుకు భయం అంటే నా సైడ్ నుంచి చెప్తున్నాను, ఎందుకు భయపడతారు? ఎగ్జామ్ ఉన్నా మీరు పాస్ అవుతారు, ఎందుకంటే జీడిఎస్కి ఎగ్జామ్ లేదు కాబట్టి చాలామంది వెరిఫై అయిపోతున్నారు, అంతే తేడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొందరు మణిపూర్లో అప్లై చేస్తున్నారు. ఫ్రెండ్స్, మణిపూర్లో అప్లై చేయడం అనేది చాలా లాంగ్ అయితే, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఇంటికి రావాలి అంటే 3 days పడుతుంది. జర్నీ చేయాలంటే 3 days పట్టచ్చు, 4 days కూడా పట్టచ్చు. అదే మీరు ఫ్లైట్లో డబ్బులు ఉన్నాయంటే ఫ్లైట్లో రావాలి అనుకుంటే, డొమెస్టిక్ ఫ్లైట్లో రావాలి అనుకుంటే మీకు 4 hours, 5 hours మీరు హైదరాబాద్లో ఉంటారు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే. ఒకవేళ మీకు నేను జెన్యున్గా చెప్పాను, బ్రదర్ మంచిగా చెప్పాడు అనుకుంటే కినా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బిల్ అయితే గట్టి కొట్టండి. అలాగే మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒకటి చేస్తే నాకు బూస్టప్ ఇచ్చినట్టుంటే, బ్రదర్ మీరు ఇక్కడ మిస్టేక్ చెప్తున్నారు ఇట్లా అని చెప్పారు, ఎందుకంటే నేను ఫస్ట్ చేస్తున్నాం, వీళ్ళు చెప్తే ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను జెన్యున్గా వీడియో చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను కూడా జీడిఎస్కి అప్లై చేశాను, చాలా వీడియో చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను నేను కూడా. అందుకే కొందరు తెలుసుకున్న, కొందరు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళని తెలుసుకొని మీకు ఇది నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.